హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నిన్న చేసిన టాప్ 4 ప్రో సెట్టింగ్స్ అయితే చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు కాబట్టి పార్ట్ 2 వీడియో చేయాలనిపించింది. కాబట్టి పార్ట్ 2 వీడియో అయితే చేస్తున్నాను. నిన్న చేసిన వీడియో ఇంకా చూడకపోతే ఆ వీడియోని కూడా చూసేయండి. కాబట్టి మీకు ఇంకా క్లారిటీగా ఈ వీడియో మీద అయితే ఒక గ్రిప్ వస్తుంది. ఇంకా వీడియోని లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ప్రీవియస్ వీడియోలో మనం 4 సెట్టింగ్స్ అయితే ప్రాపర్ గా మనం అయితే సెట్ చేసుకున్నాం. కాబట్టి ఇప్పుడు 5th సెట్టింగ్ నుంచి అయితే వీడియోని స్టార్ట్ చేద్దాం. ప్రో సీక్రెట్ సెట్టింగ్ నంబర్ 5. ఫస్ట్ అయితే గేమ్ ఓపెన్ చేసి సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. తర్వాత కంట్రోల్స్ కి వచ్చిన తర్వాత మనకైతే కిందికి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన వెంటనే మనకు రన్ మోడ్ అనే సెట్టింగ్ అయితే మనకి ఇక్కడ షో అవుతుంది. రన్ మోడ్ సెట్టింగ్ లో 3 సెట్టింగ్స్ ఉంటాయి. ఆ 3 సెట్టింగ్స్ గురించి అయితే ఇప్పుడు ప్రాపర్ గా అయితే తెలుసుకోండి. ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసరికి డ్రాగ్. ఎవరైతే కొత్తగా గేమ్ ఇన్స్టాల్ చేసి ఉంటారో ఆ ప్లేయర్స్ కి అయితే ఈ క్రౌన్స్ బటన్ తప్ప మనకు రన్ బటన్ అయితే మనకు షో అవ్వదు. చాలా మంది న్యూ ప్లేయర్స్ అయితే జాయ్స్టిక్ తోటే మూవ్మెంట్ అయితే ఇస్తుంటారు. కాబట్టి జాయ్స్టిక్ తోటి మూవ్మెంట్ చాలా స్లోగా ఉంటుంది. జాయ్స్టిక్ ని మనం పైకి డ్రాగ్ చేసినప్పుడు మన క్యారెక్టర్ చాలా స్పీడ్ గా అయితే రన్ అవుతుంది. కాబట్టి మన క్యారెక్టర్ స్పీడ్ గా మనకు రన్ బటన్ మనకు పర్మనెంట్ గా ఉండాలంటే సెట్టింగ్ అయితే ఫస్ట్ మీరు అయితే చేంజ్ చేసుకోండి. ఈ సెట్టింగ్ వచ్చేసరికి మనకు డ్రాగ్ మీద ఉన్నదాన్ని మీరైతే మిక్స్డ్ మీదకి అయితే మీరు కన్వర్ట్ చేసుకోండి. మిక్స్డ్ మీద సెట్టింగ్ చేసుకోవడం వల్ల మన గేమ్ లో సెపరేట్ గా మనకు రన్ బటన్ ఇంకా మనకు జాయ్స్టిక్ అయితే సెపరేట్ గా మనకైతే కనిపిస్తాయి. కాబట్టి జాయ్స్టిక్ తోటి మనం మూవ్మెంట్ ని కంట్రోల్ చేయవచ్చు. ఇంకా మనం రన్ బటన్ తోటి అయితే స్పీడ్ గా మనం అయితే మూవ్మెంట్ స్పీడ్ అయితే స్పీడ్ గా ఉంటుంది. ఈ యొక్క క్రౌన్స్ బటన్ ని మనం డ్రాగ్ చేసినప్పుడు మనకైతే ఇంకోసారి మనకైతే రన్ మోడ్ అయితే మనకు ఇక్కడ షో అవుతుంది. కాబట్టి దీన్ని అయితే ఇప్పుడు మిక్స్డ్ మీద మనం డ్రాగ్ మీద ఉంచుకోవడం వల్ల ఇంకో ప్రాబ్లం ఉంది. ఇక్కడ వచ్చేసరికి ఎప్పుడైనా సరే జాయ్స్టిక్ ఇంకా రన్ బటన్ చాలా మంది ప్లేయర్స్ కి అయితే డ్రాగ్ మీద ఉంటుంది సెట్టింగ్. ఇలా చేసుకోవడం వల్ల మనకైతే మూవ్మెంట్ స్పీడ్ ఇంకా యాక్యురసీ చాలా తగ్గిపోతుంది. కాబట్టి ఈ సెట్టింగ్ ని ఇప్పుడైతే చేంజ్ చేసుకోండి. గేమ్ ఆడేటప్పుడు బై మిస్టేక్ లో మనకైతే జాయ్స్టిక్ పైకి డ్రాగ్ చేసినప్పుడు మనకి ఇంకా రన్ బటన్ అయితే ఇక్కడ షో అవుతుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి. కాబట్టి ఈ సెట్టింగ్ అయితే ఇప్పుడు చేంజ్ చేసుకోండి. ఎప్పుడైనా సరే ఈ రన్ మోడ్ సెట్టింగ్ క్లాసిక్ మీద అయితే సెట్ చేసుకొని మీరైతే గేమ్ ఆడండి. క్లాసిక్ మీద సెట్ చేసుకొని ఆడడం వల్ల గేమ్ లో రన్ మోడ్ అనేది మనకు 2 సెట్టింగ్స్ అయితే ఇక్కడ షో అవుతాయి. ఒకటి మనకు జాయ్స్టిక్ ఇంకా రన్ మోడ్ ని మనం క్లాసిక్ మీద సెట్ చేసుకొని ఆడడం వల్ల మన జాయ్స్టిక్ మనం ఎంత డ్రాగ్ చేసినా గానీ మనకైతే రన్ బటన్ అయితే మనకు పైన షో అవుతలేదు. కాబట్టి గేమ్ లో మనం ఈ రన్ మోడ్ ని మనం అయితే క్లాసిక్ మీద సెట్ చేసుకొని మీరైతే గేమ్ ఆడండి. నెక్స్ట్ సెట్టింగ్ వచ్చేసరికి ప్రో సెట్టింగ్ నంబర్ 6. సెట్టింగ్స్ ఓపెన్ చేసి ఆటో పికప్ సెట్టింగ్స్ లోకి అయితే వచ్చేసేయండి. ఆటో పికప్ సెట్టింగ్ లో మనకు చాలా సెట్టింగ్స్ అయితే ఇక్కడ షో అవుతున్నాయి. ఇక్కడ చూడండి, కనిపిస్తున్న అన్ని సెట్టింగ్స్ ని మీరైతే ఆన్ చేసేయండి. ఇక్కడ నేను చూపించినట్టు అన్ని సెట్టింగ్స్ ని అయితే ఆన్ చేయండి. సెట్టింగ్స్ అని ఆన్ చేసిన తర్వాత ఇంకో మెయిన్ సెట్టింగ్ ఉంటుంది. ఆ సెట్టింగ్ వచ్చేసరికి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. చాలా మంది ప్లేయర్స్ ఈ సెట్టింగ్ చేసుకోకుండా అయితే ఆడుతుంటారు. కాబట్టి ఈ సెట్టింగ్ అయితే ఇప్పుడు చేసుకోండి. ఈ సెట్టింగ్ వచ్చేసి ఆటో పికప్ స్పీడ్. చాలా మంది ప్లేయర్స్ కి సెట్టింగ్ వచ్చేసరికి డిఫాల్ట్ మీద సెట్ అయి ఉంటుంది. కాబట్టి దాన్ని ఫాస్ట్ మీదకి అయితే కన్వర్ట్ చేయండి. ఫాస్ట్ మీద కన్వర్ట్ చేయడం వల్ల గేమ్ లో మనం ల్యాండ్ అయ్యేటప్పుడు ఎనిమి ఇంకా మనం ఒకటే ప్లేస్ లో ల్యాండ్ అయినప్పుడు ఈ సెట్టింగ్ వచ్చేసి మనకైతే చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే గేమ్ లో లూట్ చేసేటప్పుడు మనం అయితే చాలా స్పీడ్ గా అయితే పికప్ స్పీడ్ అయితే ఇంక్రీజ్ చేస్తుంది. కాబట్టి మనం ఆ లూట్ దగ్గరికి వెళ్ళిన వెంటనే మనకైతే మన బ్యాగ్ లోకి అయితే వచ్చేస్తుంది. కాబట్టి గేమ్ లో మీరు ఈ సెట్టింగ్ ని మీరైతే ఆటో పికప్ స్పీడ్ అయితే ఫాస్ట్ మీద సెట్ చేసుకొని మీరైతే గేమ్ ఆడండి. సెట్టింగ్ నెంబర్ 7 తెలుసుకునే ముందు వీడియోకి అయితే ఒక లైక్ వేసి ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయను. ప్రో సెట్టింగ్ నెంబర్ 7. ఫస్ట్ అయితే మీరు సెట్టింగ్స్ కి వెళ్ళి మీరైతే కొంచెం కిందికి అయితే స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన వెంటనే మనకైతే ఇక్కడ వైబ్రేషన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసిన వెంటనే మనకైతే సౌండ్, విజువల్ అండ్ వైబ్రేషన్ అయితే ఇక్కడ మనకు షో అవుతుంది. ఈ సెట్టింగ్ ని మీరైతే ఆన్ చేయండి. ఆన్ చేసిన వెంటనే మనకైతే 2 స్టెప్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఒకటి వచ్చేసరికి ఫుట్ స్టెప్, ఇంకా మనకు గన్ షాట్. ఈ 2 సెట్టింగ్స్ అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకోవడం వల్ల గేమ్ లో ఏం యూజ్ అవుతుందో ఇప్పుడు తెలుసుకోండి. గేమ్ లో ప్రతి ఒక్క ప్లేయర్ లాంగ్ మ్యాప్స్ అయితే ఆడుతుంటాం. అక్కడ ఎనిమిస్ యొక్క ఫుట్ స్టెప్స్ అయితే మనకు షో అవ్వవు. ఎందుకంటే చాలా మందికి సెట్టింగ్ అయితే ఆఫ్ లో ఉంటుంది. దీన్ని ఆన్ లో చేసుకోవడం వల్ల మనకు ఫుట్ స్టెప్స్ అయితే క్లియర్ గా మనకైతే వినబడతాయి. ఇంకా ఈ సెట్టింగ్ చేసుకోవడం వల్ల మన ఎనిమిస్ మన చుట్టుపక్కల ఉన్నప్పుడు మనకైతే మన ఫోన్ అయితే వైబ్రేట్ అవుతుంది. కాబట్టి గేమ్ లో మనం హై ఛాన్సెస్ ఆఫ్ ఎనిమిని నాక్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి గేమ్ లో సౌండ్, విజువలైజేషన్ అండ్ వైబ్రేషన్ ఈ సెట్టింగ్ ని ఆన్ చేసుకోండి. దాంతో పాటు ఫుట్ స్టెప్స్ ఇంకా గన్ షాట్ ని కూడా మీరైతే ఆన్ చేసుకోండి. దీని వల్ల మీకు గేమ్ లో చాలా అంటే చాలా ఉపయోగపడతాయి. ఇంకా లేట్ చేయకుండా సెట్టింగ్ నెంబర్ 8 అయితే తెలుసుకుందాం. ప్రో సెట్టింగ్ నెంబర్ 8. సెట్టింగ్స్ ఓపెన్ చేసి కొంచెం అయితే కిందికి డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసిన వెంటనే మనకైతే ప్రవేశ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకైతే అలో ఫ్రెండ్స్ టు స్పెక్. ఈ సెట్టింగ్ ని ఆన్ చేసుకోవడం వల్ల యూజెస్ ఏందో గేమ్ లో తెలుసుకుందాం. ఈ సెట్టింగ్ ని ఆన్ చేసుకోవడం వల్ల మనకు గేమ్ లో మన ఫ్రెండ్ మన గేమ్ ఆడుతున్నప్పుడు ఆ గేమ్ ని మనం అయితే విజువల్ తోటి మనం అయితే చూడవచ్చు. స్పెక్ చేసి ఈ సెట్టింగ్ ని ఆఫ్ చేయడం వల్ల గేమ్ లో మన ఫ్రెండ్స్ కి అయితే మనం స్పెక్ చేయడానికి రాదు. కాబట్టి ఈ సెట్టింగ్ ని అయితే ఆన్ చేసుకోండి. ఎందుకంటే మన ఫ్రెండ్స్ మనం గేమ్ ఆడుతున్నప్పుడు వాళ్ళైతే మన గేమ్ ని అయితే ఈజీగా చూడవచ్చు. ఈ సెట్టింగ్ ని మీరైతే ఆన్ చేసుకోండి. నేను చెప్పిన ఈ సెట్టింగ్స్ అనేటివి న్యూ ప్లేయర్స్ కి అయితే చాలా అంటే చాలా యూజ్ అవుతాయి. కాబట్టి ఈ ప్లేయర్స్ అందరూ అయితే ఈ సెట్టింగ్స్ అయితే చేసి ఆడండి. అలానే ఈ వీడియోకి ఒక లైక్ వేసి ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అయితే మిస్ అవ్వకుండా మీరైతే చూస్తారు. కాబట్టి ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.